హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంసీసీబీ బస్ బార్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది పోల్ నుంచి 4 వైర్లు వస్తాయి ఫ్రెండ్స్. మన మీటర్లోకి 3 ఫేస్ మీటర్లోకి ఈ 3 ఫేస్ మీటర్ ఫ్రెండ్స్. ఇది 3 ఎంసీబీలు ఉన్నాయి. 3 ఎంసీబీలో ఒకటి 32 యాంప్స్ ఎంసీబీ ఫ్రెండ్స్. 3 32 యాంప్స్ ఎంసీబీలు, ఒక మీటరు 3 ఫేస్ మీటరు, మళ్ళీ 3 ఎంసీబీలు ఫ్రెండ్స్. 3 ఫేస్ మీటర్, 3 ఎంసీబీలు ఫ్రెండ్స్. అపార్ట్మెంట్లలో సేమ్ ఇట్లే ఉంటాయి ఫ్రెండ్స్. 3 ఫేస్ మీటర్ ఉంటే 3 ఎంసీబీలు ఉంటాయి 32 యాంప్స్. ఇట్లా 5, 10, 15 ఇట్లా ఎక్కువ ఉన్న మీటర్లకి బస్ బార్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. 1, 2 ఉన్న ఇళ్ళకి బస్ బార్ ఎక్కువ యూజ్ చేయరు ఫ్రెండ్స్. ఇవి కనెక్టర్లు ఫ్రెండ్స్. ఇవి ఫేస్ కనెక్టర్లు కానీ న్యూట్రల్ కానీ కలుపుకోవచ్చు. బస్ బార్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఆర్వైబి బ్లాక్ అంటే న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది ఎంసీసీబీ ఫ్రెండ్స్. ఇది ఈ 3 ఇండికేటర్లు ఫ్రెండ్స్. ఆర్వైబి ఇండికేటర్లు 3 ఫేస్ పవర్ పోల్ ఫ్రెండ్స్. ఇది ఎనర్జీ మీటర్, ఎంసీబీలు, 3 ఫేస్ మీటర్, ఎంసీబీ. ఈ మొత్తం 3 ఫేస్ మీటర్లు, ఇవి ఎంసీబీలు ఫ్రెండ్స్. ఇది బస్ బార్ ఫ్రెండ్స్. ఎంసీసీబీ 3 ఫేస్ ఇండికేటర్ ల్యాంప్. ఫేస్ అనేది ఫస్ట్ ఈ 4 వైర్లో ఫస్ట్ ఫేస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫేస్ అనేది ఫస్ట్ ఎంసీసీబీకి వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఆర్ అని రాసి ఉంటుంది. ఫస్ట్ ఆర్కు ఎంసీసీబీకి ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వై ఫ్రెండ్స్. వై అనేది ఇక్కడ ఎల్లోది దీనికి ఇచ్చిన ఫ్రెండ్స్. రెండో దానికి. మూడోది బ్లూ కలర్ ఫేస్ ఫ్రెండ్స్. మూడోది ఇక్కడ ఎంసీసీబీకి కింది సైడ్లో ఆర్ వైపు 3 ఫేస్లు వచ్చినాయి. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ కూడా ఎంసీసీబీకి కింది సైడ్లో వచ్చింది. ఆర్వైబి న్యూట్రల్ 4 ఎంసీసీబీకి కింది సైడ్లో పోల్ నుంచి డైరెక్ట్గా ఎంసీసీబీకి వచ్చినాయి. నెక్స్ట్ ఎంసీసీబీ నుంచి బస్ బార్కి వెళ్తాయి ఫ్రెండ్స్. బస్ బార్కు ఆర్ ఫేస్ రెడ్ కలర్ ఉంది కదా, ఆర్ ఫేస్ వై, ఎల్లో కలర్ ఫేస్ బ్లూ ఫేస్ బ్లాక్ న్యూట్రల్. ఈ 4 బస్ బార్కి ఇన్కమింగ్ వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ అవుట్ గోయింగ్ వచ్చేసి ఈ ఫేస్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ 3 మీటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 మీటర్లు కాదు ఫ్రెండ్స్, 20 మీటర్లు ఉన్నా, 15 మీటర్లు ఉన్నా, ఎన్ని మీటర్లు ఉన్నా కానీ, అంటే ఒక్కొక్క మీటర్లకు తగ్గట్టు ఈ బస్ బార్ యాంప్స్ పెడతారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం 3 పెట్టినా లేదంటే 10 పెట్టినా కానీ 10 దాంట్లకు ఈ ఆర్ ఫేస్ నుంచి 10 మీటర్లు ఉంటే 10 మీటర్లకి ఆర్ ఫేస్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం 3 ఉన్నాయి కాబట్టి 3 దాంట్లకు 3 ఈ రెడ్ కలర్ ఫేస్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రెడ్ కలర్ది 3 ఫేస్ మీటర్ ఫస్ట్కి వెళ్ళింది. నెక్స్ట్ రెండో దానికి వెళ్ళింది. మూడో దానికి వెళ్ళింది. 3 ఫేస్లు వెళ్ళినాయి. నెక్స్ట్ ఇండికేటర్ అంటే మన ఆ రెడ్ కలర్ ఫేస్ ఉందా లేదా అని ఈ ఇండికేటర్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది వై ఫ్రెండ్స్. ఇది వై ఫేస్ అనేది 3 ఫేస్ మీటర్కి ఆర్ వై కదా. వై అనేది డైరెక్ట్గా సెకండ్ దానికి వచ్చింది. ఫస్ట్ దానికి వై వచ్చింది, సెకండ్ దానికి ఫేస్ ఇచ్చినాం, మూడో దానికి ఫేస్ ఇచ్చినాం. ఫస్ట్ ఫేస్ ఆర్, సెకండ్ ఫేస్ వై. ప్రతి మీటర్లో ఫస్ట్ ఆర్, సెకండ్ వై. తర్వాత ఎల్లోది ఇక్కడ వై ఫేస్ ఇండికేటర్కి వచ్చింది. నెక్స్ట్ బ్లూ ఫేస్ ఫ్రెండ్స్. బ్లూ ఫేస్ వచ్చేసి ప్రతి మీటర్లో ఆర్వైబి ఎలా ఉందో బ్లూ ఫేస్ కూడా బ్లూ ఫేస్ వచ్చింది. సెకండ్ దానికి బ్లూ ఫేస్ వచ్చింది, థర్డ్ దానికి బ్లూ ఫేస్ వచ్చింది, ఇండికేటర్కి బ్లూ ఫేస్ వచ్చింది. ఒక మీటర్కి వచ్చేసి మొత్తం 4 కనెక్షన్లు ఫ్రెండ్స్. 4 కనెక్షన్లో ఆర్వైబి 3 ఫేస్లు, ఒక న్యూట్రల్ కూడా సేమ్. న్యూట్రల్ ఇక్కడ ఇచ్చినాం. సెకండ్ దానికి న్యూట్రల్, 3 ఫేస్ దానికి 3 ఫేస్ దానికి కూడా న్యూట్రల్ ఇచ్చినాం. అంటే 3 దాంట్లకి 3 న్యూట్రల్ వెళ్ళినాయి. నెక్స్ట్ 3 ల్యాంప్లకి బ్లాక్ కలర్ న్యూట్రల్ వచ్చేసింది. 3 ఫేస్ మీటర్లకి ఆర్వైబి బ్లాక్ అన్ని ఫేస్లు న్యూట్రల్ వెళ్ళినాయి. ఇండికేటర్కి న్యూట్రల్ వెళ్ళినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫస్ట్లో ఇచ్చిన మొత్తం ఇన్కమింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్ ఫేస్ అనేది మళ్ళీ అవుట్ గోయింగ్ వెళ్తుంది. అవుట్ గోయింగ్ అంటే ఎంసీబీల నుంచి మళ్ళీ కనెక్టర్ల నుంచి డైరెక్ట్ హౌస్లోకి.
అంటే ఇప్పుడు ఆర్ ఫేస్ అనేది ఎంసీసీబీకి ఒక ఎంసీబీకి ఇన్కమింగ్ వచ్చింది, వై ఫేస్ అనేది మళ్ళీ ఇంకో ఎంసీబీకి ఇన్కమింగ్ ఇచ్చింది, మళ్ళీ బ్లూ ఫేస్ అనేది ఎంసీబీకి మళ్ళీ ఇన్కమింగ్ వచ్చింది. అంటే 3 ఫేజ్లు ఫస్ట్ ఇన్కమింగ్ మీటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీటర్ నుంచి అవుట్ గోయింగ్ ఎంసీబీలోకి వెళ్ళింది, మళ్ళీ ఎంసీబీ ఇన్కమింగ్కి వచ్చిన తర్వాత ఎంసీబీ అవుట్ గోయింగ్ వచ్చేసి ఈ న్యూట్రల్ అనేది మీటర్ నుంచి న్యూట్రల్ అనేది ఒక కనెక్టర్కి ఇచ్చినాం ఫ్రెండ్స్. అంటే ఈ కనెక్టర్ నుంచి మళ్ళీ హౌస్లోకి వెళ్ళే కనెక్టర్లు, హౌస్లోకి వెళ్ళే న్యూట్రల్ ఉంటుందా, ఆ న్యూట్రల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ మూడు ఫేస్లు అనేది మళ్ళీ సేమ్ ఇక్కడ ఫస్ట్ మీటర్లో 3 ఫేస్లు న్యూట్రల్ అనేది ఎట్లా ఇచ్చినామో ఈ సెకండ్ దానికి థర్డ్ దానికి కూడా సేమ్ అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేస్, తర్వాత సెకండ్ ఫేస్, తర్వాత మూడో ఫేస్ బ్లూ ఫేస్, తర్వాత న్యూట్రల్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ న్యూట్రల్ అనేది మళ్ళీ న్యూట్రల్ ఇచ్చినాం. ఇది 3 ఫేస్ మీటర్. ఇది మళ్ళీ మూడో దానికి కూడా సేమ్ రెడ్ కలర్ ఫేస్, వైట్ ఫేస్, మూడో ఫేస్ బ్లూ కలర్ ఫేస్. ఫస్ట్ దానికి మీటర్కు ఎంసీబీ కనెక్షన్ ఎట్లా ఉందో కన్వ మీటర్లు ఎన్ని మీటర్లు ఉన్నా సేమ్ ఇదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ కనెక్షన్లో. న్యూట్రల్ లింక్ వచ్చింది అంటే 3 ఫేస్ మీటర్ కనెక్షన్ అయిపోయింది, ఎంసీబీలకు వచ్చినాయి. ఎంసీబీల నుంచి అవుట్ గోయింగ్ అనేది ఇప్పుడు కనెక్టర్లకు రావాలి. కనెక్టర్ అంటే ఆర్ ఫేస్ ఒక కనెక్టర్కు ఇచ్చినాం, తర్వాత వై ఫేస్ ఒక కనెక్టర్కి ఇచ్చినాం, బ్లూ ఫేస్ కనెక్టర్కి ఇచ్చినాం. సేమ్ ఇక్కడ కూడా ఆర్ ఫేస్, వై ఫేస్, బ్లూ ఫేస్. ఇక్కడ ఆర్ ఫేస్, వై ఫేస్, బ్లూ ఫేస్ అంటే 3 ఫేసులు ఒక న్యూట్రల్, 3 ఫేసులు ఒక న్యూట్రల్, 3 ఫేసులు ఒక న్యూట్రల్. ఇక్కడ వరకు ప్యానల్ బోర్డులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తము ఇక్కడ ఈ స్తంభం తప్పితే ఈ మీటర్లు, ఈ బస్ బారు, ఎంసీసీబీ ఇండికేటర్లు, ఈ మొత్తం ప్యానల్ బోర్డులు పెద్దది కింద ఉంటుంది కదా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో కింద అక్కడ సైడ్లో ఆ ప్యానల్ బోర్డులో ఈ మొత్తం ఉంటాయి. 15 మీటర్లు ఉంటాయి. దానికి తగ్గట్టు ఆ బస్ బార్లు పెట్టి కనెక్షన్లు ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ మొత్తం ఇక్కడ వరకు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 3 ఫేస్ మీటర్, ఇప్పుడు రూమ్ నెంబర్ 1 అనుకోండి. ఈ రూమ్ నెంబర్ 1 వాళ్ళది 1, 2, 3, 4 అనేది మళ్ళీ సేమ్ అవుట్ గోయింగ్. ఇక్కడ ఆర్ ఫేస్, ఇక్కడ వై ఫేస్, ఇక్కడ బ్లూ ఫేస్, ఇక్కడ న్యూట్రల్. ఈ 4 వైర్లు ఇక్కడ సేమ్ దీని కనెక్టర్లకు సేమ్ ఇక్కడ ఇచ్చి ఆ 4 వైర్లు అనేది ఫస్ట్ హౌస్లోకి వైరింగ్ చేస్తారు. సెకండ్ కూడా సేమ్ ఇక్కడ ఆర్ ఫేస్, వై ఫేస్, బ్లూ ఫేస్ అని ఇక్కడ 4 కనెక్టర్లు ఉన్నాయి కదా, ఆ 4 కనెక్టర్లు సెకండ్ హౌస్లోకి వైరింగ్ లాగుతారు. ఇక్కడ మూడోది 3 ఫేస్ మీటర్ ఉంది కదా, ఇది కూడా మూడో హౌస్కి సేమ్ కనెక్టర్, ఆర్ ఫేస్, వై ఫేస్, బ్లూ ఫేస్, న్యూట్రల్. అంటే ఈ కనెక్టర్ల నుంచి అవుట్ గోయింగ్ అనేది ఇండ్లలోకి పోతుంది ఫ్రెండ్స్. ఆ ఇండ్లలోకి పోయిన తర్వాత అప్పుడు డీపీ బోర్డులోకి పోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కనెక్టర్ల నుంచి పోయే వైర్లు 4 వైర్లు ఉంటాయి కదా, ఆ 4 వైర్లు అనేది ప్రతి హౌస్లోకి డీపీ బోర్డులోకి పోయిన తర్వాత అక్కడ ఐసోలేటర్లకు కానీ ఆర్సీసీబీలకు కానీ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది ప్యానల్ బోర్డు కనెక్షన్ ఫ్రెండ్స్, ఈ డీపీ బోర్డు కనెక్షన్ కాదు. డీపీ బోర్డు అంటేనేమో ఐసోలేటర్, ఆర్సీసీబీ, ఎంసీబీలు ఉంటాయి. ఇది ప్యానల్ బోర్డు కావచ్చు. ప్యానల్ బోర్డులో మీటర్లు, ఎంసీసీబీలు, ఆ బస్ బార్లు ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఎంసీసీబీ బస్ బార్ కనెక్షన్ అంటే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.